ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఈ నెల 13న జరిగే ఎన్నికలకు శనివారంతో ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అయితే అక్కడక్కడ ఆయా పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగెపాడులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో పిన్నెల్లి భార్య రమకు గాయాలయ్యాయి. దాడిని ఆపబోయిన ఎస్ఐ శ్రీహరి తలకు గాయమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రమతో పాటు ప్రచారంలో పాల్గొన్న పలువురు మహిళలకు కూడా గాయాలయ్యాయి. అత్యుత్సాహానికి పాల్పడిన టీడీపీ శ్రేణులు ప్రచార వాహనాలను కూడా ధ్వంసం చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి జూలకట్టి బ్రహ్మారెడ్డి ఓటమి భయంతోనే ఇలా దాడులకు ఉసిగొలుపుతున్నాడని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మేము ప్రశాంతంగా ప్రసారం చేస్తాం. మాకేం గొప్ప కాదు. మేము 20 రోజుల నుంచి తిరుగుతున్నాం. బ్రహ్మారెడ్డి ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చింది. సరే వాళ్ళు ప్రసారం వాళ్ళు చేసుకుంటున్నాం. భారీ పెట్టుబడి కన్నీ వచ్చింది. నీతి రాజకీయాలు చేయమని చెప్పండి. వాళ్ళకి అలవాటు రౌడీయిజం చేయటం. మేము ఆ రోజు మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా ఎలక్షన్ టైం మేము అనుకుంటూ అని సరే ఎవరి ప్రసారం వాళ్ళది ఎవరికి వాళ్ళకు ఉంటుందని మేము ప్రశాంతంగా ఉన్నాం. ఈ రోజు సిరిగిరిపాటు మేము వచ్చాము. ఎల్లుడితే ఏ ఊరైనా వెళ్తాం. సిరిగిరిపాటు మేము ప్రశాంతంగా చేసుకుంటాం. ఊళ్ళో వాళ్ళని అడగమనండి. మేము ఏమన్నా గొడవ చేసామా? మేము వెళ్ళిన ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళి వీళ్ళకి వెళ్ళి మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా అని అడుగుతున్నాం. మేము అంతకు తప్పితే మేమేం ఏమన్నా గొడవలు చేసామా? మా పక్కన వచ్చిన వాళ్ళు వాళ్ళని ఏమన్నా వాళ్ళ ఊళ్ళో వాళ్ళని ఒక మాట అన్నారేమో కనుక్కోమనండి. పోలీసులు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఇప్పుడు ఎస్పీ సమాధానం చెప్పాలా? ఇప్పుడు ఎస్ఐ కూడా దెబ్బలు జరిగినాయి కదా. మేము అంతకుముందు వైఎస్ఆర్ వాళ్ళు పోలీసులకు అండగా ఉంటున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎవరు గొడవ చేసింది, ఎవరు చేసిందని చేయకుండా నీతిగా చేయమని చెప్పండి. బ్రహ్మారెడ్డి ఆడవాళ్ళ మీద అతను ఉంటే మా వారి మీద చూసుకోమని, మగవాళ్ళు ఉన్నప్పుడు చూసుకోవాలా. వాళ్ళు మీద ఎగబడి కొట్టడం ఏంటి అసలు? మేము ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఊర్లలో వెళ్తున్నా చూడండి. ఏ ఊర్లో కానీ ఒక్క గొడవ నేను అన్నా కూడా మేము పట్టించుకో. అనంతరమ్మ మనం రోడ్డు అడగడానికి వచ్చిన వాళ్ళు సరే అనుకుంటాం నువ్వు గమ్మును రాని మేము వెళ్ళకుండా గమ్మును వచ్చేస్తాం. సిరిగిరిపాటు అంత వాళ్ళకి అంత గొప్ప? మాకు రారా మాచెల్ల రారా? వాళ్ళు మాచెల్లో తిరగరా? వాళ్ళదేనా సిరిగిరిపాడు? మాకు లేరా? నీతికి చేయమని చెప్పండి బ్రహ్మారెడ్డికి. వాళ్ళకి మట్టలు చేసే అలవాటు ఆడవాళ్ళ మీద ఎగబట్టం చేయటం వాళ్ళకి అలవాటు.